చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి అయితే మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ప్రజల్ని వంచేందుకు సిద్ధమయ్యారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల సందర్భంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రతిపక్ష నేతల తీరుని ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదని, కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించారని, వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్లుగా వేశారని సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. విపక్ష నేతలంతా కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సీఎం జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుష్ట చతుష్టయానికి చెందిన ముఠా సభ్యుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని జగన్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసమని, ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టినవాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవ్వరూ ఉండడని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా 3-4 సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడని, ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంటగలిపారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మనం ఎప్పుడూ చూసి ఉండమన్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం గాని ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. తోడేళ్లంతా ఒక్కటై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వారికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదన్నారు. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని నాయకుల పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు.